కడప జిల్లా వేమన యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీలో నియామకాలు చేపట్టారని ఆరోపించారు. రిజర్వేషన్ ప్రాతిపదికను విరుద్ధంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారన్నారు. జగన్ తన సమీప బంధువైన ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిని అడ్డుపెట్టుకుని ఈ అక్రమాలకు తెరలేపారని గుర్తు చేశారు. యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కడప యోగి వేమన యూనివర్సిటీలో పూర్వ విద్యార్థిని, అదేవిధంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే 2019 నుండి 2024 మధ్య యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ సంబంధించినటువంటి నియామకాలు సంబంధించి ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా కోరడం జరిగింది. అయితే దాదాపు 191 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు భర్తీ చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ సంబంధించి ప్రైవేటు వాళ్లకు రద్దు చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ ఏజెన్సీలు గవర్నమెంటే ఒక సంస్థను ఏర్పాటు చేసి అబ్కాసు దాని ద్వారా నియామకాలు చేపడతామని చెప్పారు. అయితే యోగి వేమన విశ్వవిద్యాలయం వారు ఆ అబ్కాస్ అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆబ్కాసు ద్వారా కాకుండా ప్రైవేట్ ఏజెన్సీ శక్తి ఏజెన్సీ ద్వారా దాదాపు 76 ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేపట్టడం జరిగింది. ఆ నియామకాలలో కూడా రిజర్వేషన్ నిబంధనలు అనేది పూర్తిగా ఉల్లంఘించారు. ఉమెన్కు రావాల్సినటువంటి ఉద్యోగానికి సంబంధించి ఉమెన్కు కేటాయించినటువంటి పోస్టులో